క్రియలను కనుపరుచు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 103:7. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. మోషే గారికి, ఇశ్రాయేలీలకు మాత్రమే ఆయన తన క్రియలను కనపరచడానికి కారణమేంటి? అందరికీ దేవుడు నేర్పించలేడు. ఎందుకంటే ఎవరు తన మాట విని నేర్చుకుని విధేయులవుతారో వారికే ఆయన నేర్పిస్తారు. అసలు మోషే ఎవరు? తమను తాము దేవునికై సమర్పించుకున్నటువంటి కుటుంబంలో నుండే మోషే గారు వచ్చారు. అతని అన్న అక్కలు కూడా ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉంటారు. తన ఉద్దేశాలకు అనుగుణంగా వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునిపై ఆ కుటుంబానికి ఉన్నటువంటి విశ్వాసపు మెట్టు చాలా గొప్పది. తల్లిదండ్రుల విశ్వాస జీవితము చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మన జీవితం విశ్వాసమయమై పిల్లలు సైతం విశ్వాసాన్ని ఎక్కువ చేసేవారిలా ఉండాలి. మోషే గారి యొక్క తల్లిదండ్రులు చాలా ప్రత్యేకమైన వారు. మోషే గారి లాంటి బిడ్డను దేవుడు అనుగ్రహించే విధంగా వారు ఉన్నారు. అతనిని దేవుడు గమనిస్తూ నేనెక్కడికి ప్రవక్తను పంపాలి అనుకున్నాడు. తల్లిదండ్రులు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికేవారై, భయముతోనూ వణుకుతోనూ ఆయన మార్గాలలో నడిచేవారై ఉంటే గనుక గొప్ప వ్యక్తులను దేవుని కొరకు పెంచగలుగుతారు. అకస్మాత్తుగా దేవుని క్రియలు జరగవు. ఆయన తలంపులు ఉన్నతమైనవి. ఆయన క్రియలు జ్ఞానముతోనూ న్యాయ తీర్పుతోనూ ఉంటాయి. దేవునిని నిత్యము మోషే గారు కలుసుకోవడం వల్ల ఆయన సన్నిధి అతనిని 120 సంవత్సరాల వయసు వరకు కూడా ఆరోగ్యంగా ఉంచింది. ఫరో రాజభవనమందున్నా కూడా మోషే గారికి తన తల్లి నేర్పించినటువంటి సత్యాలను ఆయన మర్చిపోలేదు. ఈ లోకరీత్యా గొప్పవిగాను దేవుని దృష్టిలో గొప్పవి కానివిగాను ఉన్న వాటిని నీవు విలువగా ఎంచుతున్నావు. కాబట్టి దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకోవట్లేదు. ఇశ్రాయేలీలందరినీ దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు మోషే గారు వారికి దేవునికి మధ్యగా నిలబడ్డాడు. ఈ గ్రంథంలో నుండి నా పేరును తుడిచిపెట్టుము అంటూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి మోషే గారికి తన గొప్ప ప్రత్యక్షత ఇవ్వడానికి దేవుడు అతనిని ఎన్నుకున్నది న్యాయమైనదే అనిపిస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను గారిని ఎక్కడికి పంపాలి? ఏ యాజకుని ఇంటిలోనికైనా అతనిని పంపగలరా? జకర్యా, ఎలిజబెతుల జీవితాలను దేవుడు పరీక్షించి దేవుని ధర్మశాస్త్రానుసారంగా పరిపూర్ణులుగా ఉండడం చూశారు. వారు యథార్థవంతులు. ధర్మశాస్త్రాన్ని నమ్మడం మాత్రమే కాకుండా దానిని అనుసరించి వారి జీవితానికి దానిని అన్వయించుకున్నారు. అందుకే వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన తల్లిదండ్రులారా, మన కుటుంబాలను కూడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. జాగ్రత్త. దేవునిలో ఎదిగే కృప, ఆయన ప్రత్యక్షత మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్.